ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 27 ని 3 క్యూబ్‌గా రాస్తున్నానండి. అలాగే 64కి 4 క్యూబ్‌గా రాస్తున్నాను. రిమైనింగ్ నార్మల్‌గా రాసేసాను ఈక్వేషన్ అంతా. ఇక్కడ 3కి క్యూబ్ ఉంది. x - 4కి క్యూబ్ ఉంది కాబట్టి 3 ఇంటూ x - 4 హోల్ క్యూబ్‌గా రాసాను. అలాగే ఇక్కడ 4 ఇంటూ 3x - 5 హోల్ క్యూబ్‌గా రాసాను. అండ్ ఇటు సైడ్ చూడండి ఈ వాల్యూని ఎలా అడ్జస్ట్ చేశానో చూడండి. 3 ఇంటూ 5x+2 నార్మల్‌గా రాసాను. అలాగే x - 4 కూడా నార్మల్‌గా రాసాను. 3x - 5 కూడా నార్మల్‌గా రాసాను. వాటి వాల్యూస్ చూడండి. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 4 36. 36ని ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. సో, వీటిని జాగ్రత్తగా గమనించండి. సో, ఇప్పుడు ఇదంతా ఏ అనుకుంటే ఏ క్యూబ్, ఇదంతా బి అనుకుంటే బి క్యూబ్, ఇదంతా సి అనుకుంటే సి క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ అంటే 5x+2 మనం అనుకున్నది వచ్చింది. నెక్స్ట్ బి అంటే ఏంటి అనుకున్నామండి 3 ఇంటూ x - 4. సో, ఇక్కడ చూడండి 3 ఇంటూ x - 4 వచ్చిందంటే దట్ ఈస్ ద బి. అలాగే సి అంటే ఏంటి అనుకున్నాం 4 ఇంటూ 3x - 5. సో, చూడండి ఇక్కడ ఇది ఉంది కదా అంటే ఇది సి. అంటే టోటల్‌గా మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ బి సి అని వచ్చింది. యాక్చువల్‌గా ఇలా వచ్చింది అంటే కంపల్సరీగా ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఇది వస్తది. సో, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఏ